క్లాస్ అయ్యేటప్పుడే లాస్ట్లో 10 మినిట్స్ ఉందనగా ఎప్పుడైనా అప్పుడే అప్లోడ్ చేసేస్తాను మీరు చెప్తే. సో డామ్ అంటే వాట్ ఈజ్ అ డామ్? డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇన్ జావా స్క్రిప్ట్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇందులో మీకు 3 క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డామ్లోని ఏంటి అడుగుతారంటే వాట్ ఈజ్ డామ్. ఓకే, వాట్ ఈజ్ డామ్. ఇంకో క్వశ్చన్ మీకు ఏం అడుగుతారంటే వాట్ ఈజ్ నోట్స్ అండ్ టైప్స్ ఆఫ్ నోట్స్. తర్వాత మీకు ఇందులో ఏముంటాయంటే సెలెక్టింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ డామ్. ఓకే, మనం మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, డామ్లో మనం ఏం చేస్తున్నాం, మనం డామ్లో బేసిక్ డామే చెప్తున్నాను నేను ఇప్పుడు. మీకు నిన్న చెప్పింది మాస్టర్ డామ్. ఆ కోర్స్ కన్నా ముందు నేను బేసిక్స్ చెప్పాలి మీకు. బేసిక్స్ చెప్పిన తర్వాత డామ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే డామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ డెవలపర్కైనా సరే డామ్ బాగా రావాలి. 3 క్వశ్చన్స్ ఇందులో సెలెక్టింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ డామ్ అని. మనం సెలెక్టింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ డామ్ అని ఇందులో 5 మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి గెట్ ఎలిమెంట్ బై ఐడి. నేను రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సెకండ్ వన్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. థర్డ్ వన్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఫోర్త్ వన్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఫిఫ్త్ వన్ క్వీరీ సెలెక్టర్ అండ్ క్వీరీ సెలెక్టర్ ఆల్. ఓకే, అందులో తర్వాత ట్రావర్సింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ట్రావర్సింగ్ ఎలిమెంట్స్లోని 3 థింగ్స్ ఉంటాయి. సెలెక్టింగ్ పేరెంట్ ఎలిమెంట్, సెలెక్టింగ్ చైల్డ్ ఎలిమెంట్, సెలెక్టింగ్ సిబ్లింగ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చినప్పటికి మ్యానిపులేటింగ్. ఓకే, మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, ఎలా మ్యానిపులేట్ చేస్తాం అనేది. ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చిన తర్వాత క్రియేట్ ఎలిమెంట్, సెకండ్ది అపెండ్ చైల్డ్ మెథడ్, థర్డ్ది టెక్స్ట్ కాంటెక్స్ట్, ఫోర్త్ది ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఫిఫ్త్ది ఆఫ్టర్, సిక్స్త్ది అపెండ్, సెవెంత్ ప్రీపాండ్, ఎయిత్ ఇన్సర్ట్ ఎడ్జసెంట్ హెచ్టిఎంఎల్, రీప్లేస్ చైల్డ్ నైన్త్ వన్, 10th వన్ క్లోన్ నోడ్, 11th వన్ రిమూవ్ చైల్డ్. తర్వాత యాట్రిబ్యూట్ మెథడ్స్ చాలా 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 అన్నీ ఉంటాయి. సో వీల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అనేది ఆ టైం వచ్చేటప్పటికి. అలాగే మొత్తం ఈవెంట్స్ కూడా ఇందులో మనం నేర్చుకుంటాం. అందులో 8 ఈవెంట్స్ ఉంటాయి. డు నాట్ నీడ్ టు వరీ అనేసి. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ డెఫినేషన్ రాస్తాను. వాట్ ఈజ్ అ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేసి. డామ్ సింపుల్గా ఏం చెప్పాలంటే సారీ గైస్, ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో డామ్ అనేది ఏంటి సింపుల్గా, సో డామ్ అనేది ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఓకే, కమాన్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫర్ మ్యానిపులేటింగ్ ఇది సింపుల్ డెఫినేషన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. ఓకే, వాట్ ఈజ్ అ డామ్ అంటే ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఓకే, ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఏపీఐ. డామ్ ఈజ్ అన్ ఏపీఐ, సింపుల్గా చెప్తాం, ఫర్ మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. ఏంటి, డామ్ ఈజ్ అన్ ఏపీఐ ఫర్ మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సింపుల్ కదా డెఫినేషన్. మనకు తెలిసి ఏం మ్యానిపులేట్ చేస్తామని. సో నిన్న కూడా చూసాం ఆ డెఫినేషన్. ఇది దట్స్ సింపుల్ టు అండర్స్టాండ్ అండి. సో డామ్ మీన్స్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫర్ మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మ్యానిపులేటింగ్ అంటే తెలుసు కదా, రిమూవ్ చేయడానికి, యాడ్ చేయడానికి, ఇంకా అలాగా. సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద డామ్ ప్రొవైడ్స్
functions that allow you to add, remove and modify parts of the document effectively okay. So ఇది okay, the DOM provides functions. DOM ఏం చేస్తుంది? It will provides functions that allow you to add, remove, modify part of the document effectively. Okay, a web page. Next, the DOM represents an HTML document is a document. Sorry, the DOM represents an HTML document as a tree of nodes. ఓకే, నోడ్స్ అంటే మనకు తెలుసు. ఓకే, ప్రతిదీ ఒక నోడ్. HTML అనేది ఒక నోడ్. మనం ఇప్పుడు ఇందులో చూసినట్టుగా అయితే ఇక్కడికి వస్తే ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇది పేరెంట్ నోడ్, దీనికి ఇది చైల్డ్ నోడ్, మళ్ళీ దీనికి ఇది చైల్డ్, సబ్ చైల్డ్. మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, దాని తర్వాత గ్రాండ్ ఫాదర్, తర్వాత ఫాదర్, సన్కి సన్ను. అంటే దీనికి ఏటవుతుంది? సన్ను, గ్రేట్ గ్రాండ్ సన్ అని. సో అది ప్రతి నోడ్. ఓకేనా? సో ఎనీ నోడ్ హ్యాస్ రిలేషన్షిప్స్ ఇక్కడ. సో ఎక్కడ రాసాం? ఎక్కడుంది ఇది? TXT ఎక్కడుంది? TXT నేను ఎక్కడ రాసాను? ఏ ఫైల్లో అది చేసామని ఇప్పుడు? డామ్లో అనుకుంటా. ఓకే, సో నోడ్స్. నెక్స్ట్ the DOM represents an HTML document is a tree of nodes. Next, any node has relationships to other nodes in the DOM tree, and it is same as described in the traditional family tree. Okay, any node has relationships to the other nodes in the DOM tree. DOM tree అంటే మనం నిన్న చూసాం. It is as same as described in the ట్రెడిషనల్ ఫ్యామిలీ ట్రీ అని. సో ఫ్యామిలీ ట్రీ అంటే ఏం లేదబ్బా, ఇది ఒక మనం ఇందాక చూసాం కదా, HTML డాక్యుమెంట్ అనేది మెయిన్ పేరెంట్, దాని తర్వాత మిగతా అన్ని చైల్డ్ అన్నట్టుగా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇండెక్స్ 1.html. ఓకే, ఇండెక్స్ 1.html తీసుకొని ఇక్కడ బాయిలర్ ప్లేట్ వచ్చింది. ఇది ఒక నోడ్, ఇదొక నోడ్, అవన్నీ నోడ్సే. ఓకేనా? సో బాడీ అనేది ఒక నోడ్. సో టెక్స్ట్ నోడ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది, ఇది టెక్స్ట్ నోడ్. ఏదైనా ఒక టెక్స్ట్ ఉంటే అది టెక్స్ట్ నోడ్. సో అలాగా టెక్స్ట్ నోడ్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో టైటిల్ ట్యాగ్ అనేది ఒక నోడ్. మరి ఇందులో ఉన్నది ఏంటంటే టెక్స్ట్ నోడ్ అనేది. సో బాడీ అనేది ఒక నోడ్. సో కామెంట్, ఇఫ్ యూ హ్యావ్ కామెంట్స్ ఆల్సో, అంటే ఇక్కడ మనం నేను మామూలుగా ఏదైనా రాస్తాను అనుకో, ఇది ఒక నోడ్ మామూలుగా, ఇది ఒక కామెంట్, HTMLలో కామెంట్, ఇది ఒక నోడ్. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క నోడ్. ఇందులో బాడీలోకి వచ్చిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, జావా స్క్రిప్ట్. ఓకే, అప్పుడప్పుడు ఇలాగ మనకి కోర్సెస్ యాడ్ అవుతుంటాయి అడిషనల్గా. మనకి ఏదైనా
టాపిక్ మీరు ఇంకా బిగినర్ లెవెల్ ఉండేటప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు సార్ మీరు ఇది చెప్తున్నారంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అనేసి. అందుకే ఈరోజు ఇది బేసిక్స్ అయిన తర్వాత కొంచెం వెళ్ళొచ్చు. సో ఈ డామ్లోనే మనం ఇప్పుడు నేను డామ్ చెప్తున్నాను కదా, డామ్లోనే షాపింగ్ లిస్ట్ కార్ట్ ఒకటి చేస్తాం. అంటే HTML CSS కూడా అందులో చెప్పాలి మీకు, ఆ ప్రాజెక్ట్ అవుతుంటుంది. సో ఓకే, ఎనీ నోడ్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ టు ది అదర్ నోడ్స్ ఇన్ ద డామ్ ట్రీ అండ్ ఇట్ ఈజ్ సేమ్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ట్రెడిషనల్ నోడ్. అంటే ఒక్కొక్క దానికి ఒక సంబంధం ఉంటుంది. ఇది పేరెంట్ అనుకో, ఇది ఏంటవుతుంది, పి అనేది చైల్డ్ నోడ్ అవుతుంది, పేరెంట్కి అది చైల్డ్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను, పీ ట్యాగ్లో ఏం రాశాను, జావాస్క్రిప్ట్ డామ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసేసాను అన్న, కాపీ చేసేసి ఇది డిలీట్ చేసేస్తాను. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇక్కడ ఏం కనబడలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డివ్ ట్యాగ్ యూజ్ చేశాను. ఇక్కడ 4 సార్లు కాపీ చేశాను సేమ్ కోడ్, జావాస్క్రిప్ట్ డామ్. నేను డివ్ ట్యాగ్లోనే ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తే ఇలా వచ్చింది, జావాస్క్రిప్ట్ డామ్. ఒకవేళ డివ్ ట్యాగ్ తీసేస్తే ఏటవుతుంది రిజల్ట్, వస్తాయి సార్, సేమ్ అలానే వస్తాయి. కానీ ఈ డివ్ ఎందుకంటే ఒక కంటైనర్ అనేది, ఇప్పుడు మనం అన్నీ ఒక జాతికి చెందే అనుకో, ఒక గ్రూప్కి, అప్పుడు నేను ఒక డివ్ ట్యాగ్ని ఇక్కడ ఒక ఐడి క్లాస్ ఇచ్చి టార్గెట్ చేస్తే ఏటవుతుంది, వీటికి అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోద్ది. అలాగే ఈ పీ ట్యాగ్ని నేను టార్గెట్ చేస్తే, దీనికి స్టైలింగ్ చేస్తే అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అవును కదా నాన్న? అందుకే డివ్ అనేది ఒక కంటైనర్లోకి తీసుకుంటాం అన్నీ దానికి సంబంధించినవన్నీ. అదే అప్పుడు మనం పీకి మనం కలరింగ్ ఇచ్చామనుకో, ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ అనేసి. సో అది ఇప్పుడు అర్థమైంది లేదు నాన్న? ఇది ఇంకా ఇది అర్థమైంది ఎందుకు డివ్ ట్యాగ్ యూజ్ చేస్తామని. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏం చేస్తామంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆ ఫస్ట్ మెథడ్ ఇక్కడ రాస్తాను. అదేంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్. ఈ మెథడ్కి మీకేమైనా మీనింగ్ అది తెలియదు కదా నన్ను, ఇది గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్ తెలిస్తే తెలియదు నాన్న? తెలియదు సార్. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకుంటాం, ఎలిమెంట్ కాల్ చేసుకుంటాం. ఈ మెథడ్ యూజ్ చేసుకుని పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ద గెట్ ఎలిమెంట్ మెథడ్ రిటర్న్స్ అన్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్స్ ఏ ట్రీ నోడ్ అన్నట్టుగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెథడ్ని యూజ్ చేసి ఇవన్నీ నేను రిమూవ్ చేస్తానన్న, మూడు రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ పీ ట్యాగ్లోకి వెళ్ళి ఒక ఐడి ఇచ్చాను, ఐడి ఈక్వల్ టు ఐడి నేమ్ ఇస్తున్నాను, ఏమని MESSAGE మెసేజ్ అని ఇచ్చాను. ఓకే, వాట్ ఈజ్ అవర్ ఐడి నేమ్ అని ఒక ఐడి ఇచ్చాం. ఇప్పుడు మన ఐడి పేరేంటి, మెసేజ్. ఇప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్. ఇప్పుడు నేను ఇందులోటే ఎక్కడ ఈ డివ్ ట్యాగ్ బయటకు వచ్చి ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను, SCRIPT స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని, ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్లోని నేను ఏం చేస్తానంటే లెట్ MSG అని తీసుకున్నాను. ఓకే, దీన్ని ఎలా చేయాలంటే డాక్యుమెంట్ DOCUMENT డాక్యుమెంట్ అనేది తెలిసి మనకు ఒక ఆబ్జెక్ట్ అనేసి, ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఆ వెబ్ పేజ్లో ఏవే మెథడ్స్ ఉన్నాయో రిప్రజెంట్ చేస్తుంది. మనం నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు ఏ మెథడ్ అన్న మనం సెలెక్ట్ చేసుకున్నాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ మెథడ్ ఇప్పుడు ఇందులో నువ్వేం పాస్ చేయాలంటే స్ట్రింగ్గా ఆ ఐడి పాస్ చేయాలి. ఐడి ఏంటి ఇక్కడ, మెసేజ్. ఓకే, సో నేను బ్యాక్కి వెళ్ళాను, ఇక్కడ ఏమొచ్చింది, జావాస్క్రిప్ట్ డామ్ అనేది వచ్చింది. ఓకే, ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఏమొచ్చింది, జావాస్క్రిప్ట్ డామ్ అనేది వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
సో ఇప్పుడు console.log ఎంఎస్జి. ఓకే, ఏంటి నాన్న చెప్పినా? లేదు సార్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇన్స్పెక్ట్లో చూసారనుకో, మీ కన్సోల్లోకి వచ్చిన తర్వాత సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. సో అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎక్కడ మిస్ అయ్యాం? ఆ మెసేజ్ పక్కన ఎలా తప్పు రాస్తారు సార్? కరెక్ట్. ఓకే, వచ్చి రీఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు మనకు ఐడి వస్తుంది, చూసారు కదా, మనకి ఐడి అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇది కామెంట్ చేశాను అనుకో, సో రాలే. సో మనకి ఇదేంటంటే మన ఐడిని సెలెక్ట్ చేస్తుంది. మన ఐడిని ఏం చేస్తుంది? ఇది సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఐడిని ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసాం? ఐడి. సో వాట్ ఈజ్ అవర్ ఐడి? గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనం ఏం తెచ్చాం ఇందులో? ఈ ఐడిలో వాట్ వి గాట్ అని, వాట్ ఈజ్ అవర్ ఐడి అనేది ఏంటి ఇక్కడ? మెసేజ్. అవర్ ఐడి అనేది మెసేజ్. సో మనకి డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇది సింగిల్గా ఒక మెసేజ్నే, ఒక ఐడినే తీసుకుని వస్తుంది. సింగిల్గా ఒక మెసేజ్నే, ఒక ఐడినే తీసుకుని వస్తుంది. అంటే ఒక ఐడి ఏది ఇచ్చామో ఐడిని పాస్ చేసాం. ఇప్పుడు మీరు కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఐడి ఈక్వల్ టు మెసేజ్ జావాస్క్రిప్ట్ డామ్ అనేసి అది ఇచ్చాం. సో ఇప్పుడు మీకు నేను డూప్లికేట్ చేసి ఇక్కడ డామ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్, ఓకే, ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఇచ్చాను అనుకో. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత సార్ నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదేంటి సార్ మనకు ఒకటే వచ్చింది, ఇక్కడ రెండు ఉన్నాయి కదా సేమ్ ఐడితో అనేసి. బై డిఫాల్ట్ ఇది ఏం తీసుకుంటుంది అంటే ఫస్ట్దే తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది నాన్న? ఫస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇది ఉంది కాపీ ఇక్కడ కట్ చేసి ఇక్కడికి వచ్చాను, కాపీ చేశాను. ఇప్పుడు చూసారు కదా, ఐడి ఈక్వల్ టు మెసేజ్ జావాస్క్రిప్ట్ డామ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి మనం ఏం చేస్తాం? ఈ మెసేజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇది డాక్యుమెంట్ నేను చూసాను, తెలుసు. గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్ ఏం చేస్తుందంటే చెప్పినా సార్, ఇప్పుడు ఎలిమెంట్ అంటే సింగిల్ గా ఎలిమెంట్ తీసుకుంటుంది కదా సార్. ఎలిమెంట్స్ ఇస్తే మల్టిపుల్ తీసుకుంటుంది, అలా ఉండదా? ఇక్కడ ఎలిమెంట్ బై ఐడి అంటే సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటుంది. చెప్తాను ఇంకా ఉందా ముందుకి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎలిమెంటే తీసుకుంటుంది. మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండి అదే ఐడి నేమ్తో ఉన్నా సరే ఏం చేస్తుందంటే అప్పుడు బై డిఫాల్ట్ ఏదైతే ఫస్ట్ ఉందో, ఫస్ట్ దేనికైతే అసైన్ చేసామో దాన్ని తీసుకుంటుంది, తర్వాత ఉన్నదాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. బట్ ఇది వీ డోంట్ మోస్ట్లీ యూజ్ ఇట్ అనేసి. అయితే నీకు తెలియాలి, నువ్వు తెలుసుకోవాలి, తెలియాలి. సో అది. ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. సో ఇప్పుడు ఇందులో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. సో సార్ ఇది ఎందుకు సార్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. రేడియో డిఫైన్స్ ఏ రేడియో బటన్. రేడియో బటన్స్ ఆర్ నార్మల్లీ presented in a radio groups collection of radio buttons describing a set of related options. Only one radio button in group can be selected at the same time అని. ఓకే, సో ఇది రేడియో ఎందుకు యూజ్ చేస్తామని. ఇప్పుడు రేడియో గురించి మనం సార్ మనకి రేడియో ఎందుకంటే ఇక్కడ అంటే ఇప్పుడు నేను అది యూజ్ చేశాను అనుకో, ఇక్కడ మన దగ్గర రేడియో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, యాంజిల్ 1 ఇవి. సార్ ఈ రేడియో అనేది ఇక్కడ మనం చూస్ చేసుకున్నాం, ఇక్కడ జావాస్క్రిప్ట్ అని. అయితే టైపు ఫర్ టైపు రేడియో అనేది ఎలా వచ్చింది మనకి? ఈ సర్కిల్ టైప్లో వచ్చింది. అంటే మీరు ఇన్పుట్ రౌండ్గా ఉన్నదనుకో, అప్పుడు మరి ఏం యూజ్ చేయాలి మీరు? ఈవెంట్స్లోని అదే ఫామ్స్లోని ఇన్పుట్ అనేది టైప్ ఏం యూజ్ చేయాలి? రేడియో. ఐడి, హెచ్టిఎంఎల్, నేము, ఫేవరెట్ లాంగ్వేజ్, వాల్యూ. ఇక్కడ వాల్యూ ఇచ్చాం, అది 3, అదే దాని ఐడీస్ ఇవి. సో ఇలాగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ వెబ్ లాంగ్వేజ్ ఇదని. ఇప్పుడు నేను మన ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటంటే ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో, ఇంటర్వ్యూ కానీ దేనిలో క్వశ్చన్, మీరు ఆ టైంకి
ఏం నేర్చుకుంటున్నారు, ఇట్ ఈస్ మై ఫేవరెట్ లాంగ్వేజ్ అని చెప్పేవి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ కాకుండా మీరు నాకు చేతను నాకు ఈ క్లాస్లో ఉన్నాడు దేంట్లోనంటే డేటా డేటా సైన్స్. సైన్స్. అప్పుడు నేను అదే ఆ క్లాస్లో అడిగాను అనుకో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కోర్స్ అని, ఆ కోర్సే చెప్పాలి. సో ఎందుకంటే ఇట్స్ ఎ లాజ్ థియరిటికల్గా ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ అని. సో అలాగే మీరు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మిమ్మల్ని దేవుడి దయ వల్ల మీ ఇద్దరికి డిసెంబర్ కల్లా ఎలాగైనా మీరు నేర్చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు మీకు ఎప్పుడైనా రౌండ్గా వచ్చిందనుకో, రౌండ్ ఆప్షన్స్ రావాలంటే మనం టైప్ ఏం చూస్ చేసుకోవాలి, రేడియో. రేడియో. ఓకే రేడియో. ఓకే సో దాని గురించి మనం నేర్చుకుంటామే డీప్గా. బట్ ఇప్పుడు ఏంటంటే డామ్ గురించి హెచ్టిఎంఎల్ మనకు తెలియాలి. మీరు అమెజాన్ క్లోన్లో కూడా మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ డీప్గా నేర్చుకోవట్లేదు, దానికంటే సపరేట్ క్లాస్ ఉంటుంది 24 days. అది తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇది మనకి అది స్లోగా వెళ్ళే పర్వాలేదు, ఈలోపు మనం జావా స్క్రిప్టే మన మెయిన్ గోల్ ఇప్పుడు. సో దీని గురించి అయిపోయింది. ఓకే ఇప్పుడు అయిపోయింది కదా నేను ఇప్పుడు దీని గురించి మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. ఓకే సో ఇప్పుడు ఇది అయిపోయింది, నేను ఇది కూడా డిలీట్ చేసేస్తాను ఇక్కడ, డిలీట్ చేసేసి. ఓకే మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది, వీడియో చూడకపోతే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక మెథడ్ రాస్తున్నాను. ఓకే సో నేను రికార్డ్ చేశాను కాబట్టి మీరు వాచ్ చేస్తేనే అప్పుడు అర్థమవుతుంది సార్ ఎలా అనేసి. ఇప్పుడు సెకండ్ మనకి ఏంటంటే గెట్ ఎలిమెంట్స్ ELEMENTS ఎలిమెంట్స్ బై నేమ్ మెథడ్. ఓకే మనం ఇప్పుడు ఏంటమ్మ ఇది గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ మెథడ్. ఇప్పుడు ఏంటి ఇందాకలు ఏంటి గెట్ ఎలిమెంట్స్ బై ఐడి మెథడ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటి అది ఇందాకలు ఐడి యూజ్ చేస్తాం, ఇప్పుడు ఏం యూజ్ చేస్తాం, నేమ్ సెకండ్. ఓకే మళ్ళీ అగైన్ మీకు చెప్తున్నాను సార్ డామ్ ఏంటి సార్ అంటే, ఇది డాము మనం నేర్చుకున్న అడ్వాన్స్డ్ జామ్ నన్ను ఏదైతే చెప్పామో అది అడ్వాన్స్డ్, దానికి ఇది ప్రీ రిక్వసైట్ అంటే ఇది బేసిక్ అన్నట్టుగా. మీరు టేబుల్స్ 2 టేబుల్ రావాలంటే మీకు నెంబర్స్ రావాలి, ఇది నెంబర్ లట్టు అన్నట్టు. సో నేను ఇక్కడ డివ్ ట్యాగ్లోని ఒక ఇన్పుట్ యూజ్ చేస్తాను, INPUT ఇన్పుట్ యూజ్ చేశాను. ఓకే సో ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చేశానంటే TYPE ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినప్పటికి టైప్ ఏమి. సో ఇక్కడ నేను టైప్ ఏం తీసుకోవాలి, మనకి రౌండ్ సర్కిల్లో రావాలంటే రేడియో. ఓకే రేడియో వచ్చింది. ఓకే నేమ్ ఓకే నేమ్ వచ్చేటప్పటికి నేమ్ దగ్గరికి ఏమైనా రావాలంటే ఆ లాంగ్వేజ్ రావాలి, మనం ఏ లాంగ్వేజ్ అని కీవర్డ్ GA లాంగ్వేజ్. ఈ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ వాల్యూ తీసుకోవాలి, వాల్యూ గుర్తుపెట్టుకోండి సింటాక్స్. ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికి మనకి నేను జేఎస్ తీసుకుంటాను, ఎందుకంటే ఇట్స్ మై ఫేవరెట్ లాంగ్వేజ్ అని. ఓకే నేను జావా స్క్రిప్ట్ చెప్తే అది మా ఫేవరెట్, అలాగే నేను ఇంకొకరు పైథాన్ చెప్తే అది నా ఫేవరెట్. అలాగే నేను జావా క్లాసులు చెప్తాను, నేను ఫస్ట్ ప్రోగ్రామింగ్లో చెప్పింది జావా అది బాబా అది చాలా పెద్ద కోర్స్. సో ఎనీవేస్ ఇప్పుడు మనకు అది అనవసరం అలాగా. సో ఇక్కడ సింటాక్స్ ఏంటంటే టైప్ ఎలాగ ఉండాలంటే రేడియో అంటే మనకు తెలుసు సార్. ఒక ఇన్పుట్ మెథడ్ ఇన్పుట్ ఎందుకంటే యూజ్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ద గివింగ్ ద డేటా ఎంటర్ ద ఇన్పుట్ వాల్యూ, అలాగే డేటా అంటాం. నేమ్ లాంగ్వేజ్, ఆ వాల్యూ ఏంటి జావా స్క్రిప్ట్. ఇది ఇప్పుడు నేను ఇంకోటి తీసుకుంటున్నాను. సో నేను ఇన్పుట్ తీసుకొని టైప్ ఈక్వల్ టు రేడియో, టైప్ రేడియో, నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటే మళ్ళీ ఏమొస్తుంది LANGUAGE లాంగ్వేజ్, వాల్యూ ఏమొస్తుంది నాకు ఇష్టమైంది పైథాన్, ఎందుకంటే రెండు సిమిలర్గా ఉంటాయి ఈ ప్రోగ్రామింగ్లో అలాగా. సో ఇది ఇప్పుడు డివ్ క్లోజ్ చేస్తాం. ఓకే డివ్లోనే ఉన్నాయి, డివ్లోనే ఎందుకున్నాయంటే మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏడవుతుంది అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్లోకి వచ్చిన తర్వాత లెట్ BTN రాస్తాను, అలాగే ఏదో ఒకటి పేరు.
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ తెలుసు కాబట్టి వెబ్ డెవలప్మెంట్లో ఇది గెట్ ఎలిమెంట్ బై నేము ఇక్కడ నేమ్కి వచ్చేటప్పుడు ఏం పాస్ చేయాలంటే లాంగ్వేజ్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ నేమ్ గెట్ ఎలిమెంట్ బై నేమ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది పాస్ చేయాలి. సో అది ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా ఉంటుందంటే రిటర్న్లోని ఒక ఎరే ఫామ్లో ఉంటుంది, నోడ్ లిస్ట్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎరే. అయితే ఇక్కడ మనకి వెబ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మన వెబ్ పేజ్లో ఎక్కడున్నది 2 బొక్కలు, అదే 2 సర్కిల్స్ వచ్చాయి చూసారు కదా, 1 2. ఇప్పుడు నేను చూస్తే నోడ్ లిస్ట్ వచ్చింది. ఈ నోడ్ లిస్ట్ ఏంటంటే ఇట్ విల్ గివ్ అస్ ఏ ఎరే ఫార్మెట్ అని. ఓకే, ఇన్పుట్ 1లో చాలా మెథడ్స్ ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి, అవి మనకు అవసరం లేదు. అలాగే ఇన్పుట్ 2లో కూడా సేమ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇన్పుట్ 1 అంటే 0. ఎరే తెలుసు కదా, ఎరే స్టార్ట్స్ ఫ్రమ్ ఎరే గురించి నేను మనం చెప్పాను అప్పుడు. మీకు ఎరే తెలుసు కదా చేతన్, నీకు తెలుసు సార్, కానీ ఏంటిది అంటే ఎరే ఫామ్లో ఉంటుంది అనేసి. అంటే ఇప్పుడు మనకి ఇది ఏం చేస్తుందంటే ఈ మెథడ్ గెట్ ఎలిమెంట్ బై నేమ్ మనం ఏంటి వస్తుందంటే మనకి రిజల్ట్లోని మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నాం ఇదని. సో ఓకే, నేను ఇది నెక్స్ట్ అవుట్ చేసేసి మళ్ళా చూడండి, నేను సపరేట్గా జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకుని ఇక్కడే చేసానే చూడండి. ఈ స్క్రిప్ట్లో బ్యాక్ ఎండ్లో చేయాలంటే అలాగా. సో ఇలాగ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనేసి నేను లేబుల్ చేస్తే లేబుల్ వేరేగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీని లోపలికి వచ్చిన తర్వాత మనకి గెట్ ఎలిమెంట్ బై నేమ్ ఎలా ఉంటుందంటే యూ విల్ గెట్ ఏ నోడ్ లిస్ట్ అనేసి. అంటే యూ విల్ గెట్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అరే అని. అరేలో ఉంటుంది, మనకి 2 వచ్చాయి. సో ఇవి ఒకటి 0, ఇంకోటి 1. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ ఫర్ నేమ్? ఐడితో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు, నేమ్తో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు. ఓకే కదా? ఓకే సార్. సార్ కానీ మరి అక్కడ ఆ బట్టల పక్కన అది టెక్స్ట్ ఎలా రాస్తారు సార్? అది మనం యాడ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ రైట్ నౌ అని. మీరు ఈ ఎగ్జాంపుల్లో చూడండి ఇక్కడ ఎలా చేసాం అనేసి. ఇక్కడ ఉంది కదా, లేబుల్ చేయాలి ఫస్ట్. మీకు లేబుల్ చెప్పాను, లేబుల్లో మనం ఇలా పెడతాం HTML అనేసి. సో ఇప్పుడు నేను ఈ కోడ్ అంతా ఇచ్చాను అనుకో, సపోజ్ ఇది తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టాను అనుకో, నేను రిమూవ్ చేసేస్తాను అది. బట్ అప్పుడు నేను అప్పుడు నేను ఏం పెట్టాలి, ఇక్కడ ఫేవరెట్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సారీ, అంటే నేను మీకు అడుగుతున్నారు కదా చూపించడానికి. సో ఇక్కడ మీకు ఏది కావాలనేసి HTML, జావా స్క్రిప్ట్ ఇలాగా. అంటే ఫస్ట్ లేబుల్ చేసిన తర్వాత అప్పుడు మనం లేబుల్ అనేది దానికి. సో అదొక ఎగ్జాంపుల్. మీరు కన్సోల్లో చూసినట్టుగైతే ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 3 ఉన్నాయి. ఇట్స్ లైక్ ఎరే అనేసి 0 1 2 అనేసి. ఎరే స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఓకే, లెంగ్త్ 3 అనేసి. ఓకేనన్నా. సో ఫస్ట్ లేబుల్ ఉండాలి, ఇన్పుట్ ఉంది దానికి లేబుల్ HTML ఫర్, అలాగే ఇన్పుట్ ఉంది దానికి లేబుల్ CSS, ఇన్పుట్ ఉంది దానికి లేబుల్ ఏమి ఇచ్చి ఇక్కడ ఇన్పుట్కి ఇది లేబుల్ ఇది జావా స్క్రిప్ట్, అంటే మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్ ఇలా. సో నేను ఓకే, బ్యాక్ టు మై నార్మల్ అనేసి. ఓకే, బట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ అనేసి, ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనేసి. ఓకే, సో అది లేబుల్ ఉంటే కదా, నేను లేబుల్ గురించి చెప్పాను. ఖచ్చితంగా HTMLలోని ఆ కోడ్. సో బేర్ విత్ మీ అనేసి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. మెథడ్ అగైన్ మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే, మనం ఇది యాక్చువల్గా షెడ్యూల్లో లేదు నా కోర్సులో, బట్ నాకు అనిపించింది ఐ షుడ్ టెల్ యూ గైస్ అని. ద గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ మెథడ్ యాక్సెప్ట్స్ ట్యాగ్ నేమ్ అండ్ రిటర్న్స్ ఏ లైవ్ HTML కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. ఓకే, ఇదేం చేస్తుందంటే ద గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ మెథడ్ యాక్సెప్ట్స్ ఏ ట్యాగ్ నేమ్. ఇదేం చేస్తుంది, ఇట్ యాక్సెప్ట్స్ ఏ ట్యాగ్ నేమ్, రిటర్న్స్ ఇట్ విల్ రిటర్న్స్ ఏ లైవ్ HTML కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, లైవ్ HTML ఎలిమెంట్స్ ఆఫ్ అంటే ట్యాగ్ నేమ్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్
returns a live HTML collection of elements. Live HTML collection of elements. We'll see what are those అని. సో ఇక్కడ నేను ఇవన్నీ తీసేస్తాను ఫస్ట్. ఓకే, సో మీకు ఇదంతా కోడ్ అంటే ఇందులో ఉండదు కాబట్టి మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక నేను H1 వచ్చింది. H1లోని H1 అంటే మనకి 6 ట్యాగ్స్ ఉంటాయి ఆల్రెడీ మీకు తెలుసు. H1లో 6 ట్యాగ్స్ అనేసి. ఓకే, మీరు HTML CSS W3 స్కూల్లో రోజుకి 1 అవర్ చేస్తే కోర్స్ అయ్యేటప్పటికల్లా మీరు మాస్టర్స్ అయిపోతారు. అది మీరు ఓన్గా చేసుకోండి. నేను సార్ చెప్తారని అనుకోకండి. నేను చెప్పే టైం వస్తేప్పుడు నేను చెప్తాను, బట్ మీరు మీకు మీరు ఓన్గా చేయడం నేర్చుకోండి. W3 స్కూల్లో HTML CSS ఇవి మీరు చేయగలిగితే మీరు మాస్టర్స్ ఆఫ్ దిస్ కోర్స్ అని. ఓకే, సో ఇప్పుడు మనకి నేను ఇది ఏం చేస్తానంటే ఫస్ట్ హెడ్డింగ్ కాస్త సెకండ్ హెడ్డింగ్, ఇక్కడ సెకండ్ హెడ్డింగ్ నుంచి థర్డ్ హెడ్డింగ్, ఫోర్త్, ఫిఫ్త్. సో మనకి ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ? 4 హెడ్డింగ్ 5 ఉన్నాయి. సో బట్ ఇవన్నీ ఒకటే రిజల్ట్లో ఉంటాయి ఎందుకంటే ఒకే ఫార్మెట్ H1 కాబట్టి. సో దాని మెజర్మెంట్ ఒకలాగే ఉంటుంది H1 అనేది. సో ఇవన్నీ ఒకలా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మనం ఇప్పుడు నేనేం మనం గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ మీకు గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ జావా స్క్రిప్ట్ జస్ట్ చూపడానికి. ఇక్కడ ట్యాగ్ నేమ్ మెథడ్ రిటర్న్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ విత్ ఏ స్పెసిఫైడ్ ట్యాగ్ నేమ్. ఆల్ ద ఎలిమెంట్స్ లైవ్, యాక్చువల్లీ ఇట్ విల్ గివ్ యూ ద లైవ్ సెక్షన్ అని ఏవేవైతే ఉన్నాయో అన్నీ. ఓకే, ఇక్కడ స్టార్ అని పెడితే ఏటవుతుందంటే దీన్ని యాస్ట్రిక్, ఇట్ రిటర్న్స్ ఆల్ ద ఎలిమెంట్స్. యాస్ట్రిక్ అనేది ఏంటంటే ఆల్ ద ఎలిమెంట్స్. గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ మెథడ్ రిటర్న్స్ ఏ HTML కలెక్షన్ లైవ్. ప్రాపర్టీ ఈజ్ రీడ్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు యాస్ట్రిక్ పెట్టాను. యాస్ట్రిక్ మీనింగ్ ఏంటి? సెలెక్ట్ ఆల్. యాస్ట్రిక్ మీనింగ్ ఏంటన్నా సెలెక్ట్స్ ఆల్, అంటే సెలెక్ట్స్ ఆల్ ఆర్ రిటర్న్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద డాక్యుమెంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ యూజ్ అని. ఇదైతే ఒక రిటర్న్స్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద డాక్యుమెంట్. ఇక్కడ HTML కలెక్షన్ ఈజ్ అరే లైక్ ఏ కలెక్షన్. అరే అంటే లిస్ట్ ఆఫ్ HTML ఎలిమెంట్స్, లిస్ట్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. ద లెంగ్త్ ప్రాపర్టీ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద కలెక్షన్. ద లెంగ్త్ ప్రాపర్టీ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద కలెక్షన్. ఇదేం చేస్తుందన్న? ద లెంగ్త్ ప్రాపర్టీ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద కలెక్షన్. ఇది ద ఎలిమెంట్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఇండెక్స్ స్టార్ట్స్ ఎట్ 0. ద ఎలిమెంట్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఇండెక్స్ 0. ఇట్స్ an HTML collection is live. It's automatically updated when the document is changed. నువ్వు డాక్యుమెంట్ చేంజ్ అయినప్పుడు మనకి ఏంటవుతుంది? ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. సో డు నాట్ నీడ్ టు వరీ అని ఎప్పుడు మనం ఎలా ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తామంటే ఇవన్నీ ఏమి నేర్చుకుంటున్నారో నేర్చుకున్నవన్నీ ప్రాజెక్ట్లో మీరు యూజ్ చేయడానికే. సో లెట్స్ గో బ్యాక్ అని. ఇప్పుడు నేను స్క్రిప్ట్ ట్యాగ్కి వచ్చాను. స్క్రిప్ట్ ట్యాగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ ఏ హెడ్డింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీకు ఆల్రెడీ తెలిసింది. గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఇక్కడ నేను ట్యాగ్ నేమ్ ఇచ్చాను. కన్సోల్ అంటే ప్రింట్. ఇప్పుడు మనకేం చెప్తుంది? ఇట్ విల్ రిటర్న్స్ ఆల్ ద లైవ్ HTML ఎలిమెంట్స్. ఇప్పుడు సో నేను ఇది ఎక్సెడ్ అవుట్ చేసి మళ్ళీ వస్తాను. రాకపోతే వెంటనే అడగండి సార్ నాకు అర్థం అవ్వలేదని. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ లెర్న్ స్లోలీ ఐ రెస్పెక్ట్ యూ, బట్ మేక్ షూర్ దట్ యూ నీడ్ టు నో అని. చూడండి కలెక్షన్స్ ఉన్నాయి కదా, అంటే 0 to 5 లెంగ్త్ 5 అంటే ఆల్ ది HTML ఎలిమెంట్స్. ఓకే, 1 2 3 4 5 అని. ఓకే, లైవ్లో వస్తుంది. ఎనీ క్వశ్చన్స్? ట్యాగ్ నేమ్తో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సార్ ట్యాగ్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? లేదంటే ఐడి మెథడ్ ట్యాగ్ నేమ్ ఎలిమెంట్స్ బై నేమ్
బై నేమ్ అంటే ఆ వాల్యూ, అది నేమ్ ఉంటుంది, లాంగ్వేజ్ ఏమి ఇచ్చాం ఆ నేమ్తో రిటర్న్. ట్యాగ్ నేమ్తో కూడా అంటే ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇది ఇట్స్ లైక్ ఏ టెస్ట్, ఏమంటుంది దీన్ని, ఇట్స్ లైక్ ఏ సెలెక్టింగ్ సిఎస్ఎస్ కోడ్ అని మనం సెలెక్ట్ చేసుకున్న సిఎస్ఎస్ కోడ్ లాగా. ఓకేనా? సో అది. ఎనీ క్వశ్చన్స్ నన్న సో ఫార్? సార్ ఓకే. సో నెక్స్ట్ చూడండి, మనం మెథడ్స్ చక్కగా నేర్చుకుంటున్నారు మీరు. ఈ బేసిక్స్ వస్తే ఇంకా మంచిగా మళ్ళీ డామ్కి వచ్చినప్పుడు, ఎందుకంటే డామ్కి నేను చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే సిలబస్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, షాపింగ్ కార్ట్. సో ఆ షాపింగ్ కార్ట్లో నేను హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చెప్పాలి, అప్పుడు ఆ డామ్ చెప్పాలి. అయితే ఆ డామ్లోని ఏమైనా టాపిక్స్ రాకపోయాయి అనుకో, మళ్ళీ ర్యాండమ్ తీసుకోవడం కన్నా ఇలా తీసుకోవడం మంచిది అనుకున్నాను. అది. సో ఇప్పుడు గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ మెథడ్ మనం ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నానన్నా, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ మెథడ్. ఓకే. సో నేను సింపుల్గా దీని డెఫినేషన్ చెప్తాను మీకు. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ మెథడ్ రిటర్న్స్ ఏ అరే లైక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద చైల్డ్ ఎలిమెంట్స్ విత్ ఏ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్. ఓకే, రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే రికార్డింగ్ అవుతుంది కాబట్టి. ద get elements by class name method returns an array like of objects of the child elements with specified class name. Okay, so okay, the get elements by class name method in JavaScript used to select elements from HTML DOM based on your class name. Okay, so if you don't understand, ask me questions. రాకపోతే అడగండి. సో మన డెఫినేషన్ చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ మెథడ్ రిటర్న్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్. మెథడ్ రిటర్న్స్ అన్ HTML కలెక్షన్. ఇప్పుడు మనం క్లాస్ నేమ్తో సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. ఈజ్ లైక్ అరే కలెక్షన్ లిస్ట్, ఇందాకలాగే లిస్ట్ వచ్చింది సేమ్ కూడా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏమి ఇస్తాం ఇక్కడ, ఇప్పుడు మనం దేంతో సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది క్లాస్ నేమ్. గుడ్. సో సేమ్ అంతే, ఇది ఇట్ రిటర్న్స్ ద సేమ్ థింగ్ అనేసి ఇందాక మనకి ఏదైతే రిటర్న్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెండు తీసేస్తాను మామూలుగా. మీరు ఒకటే రెండు ఉంచుకోండి, ఒకటి రెండు వద్దులే మూడు ఉంచండి. ఇలా క్లాస్ ఈక్వల్ టు నేనేం చేస్తానంటే MESSAGE మెసేజ్ క్లాస్ మెసేజ్. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ సేమ్ నేనేం చేస్తానంటే లెట్ అనేది కీవర్డ్ మీకు ఆల్రెడీ తెలుసు. మెసేజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. Okay, what is our class name? Okay, make sure that you should use the class name. ఓకే, ఇప్పుడు నేను కన్సల్ట్ చేశాను. ఇప్పుడు మనకి క్లాస్ నేమ్తో ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 3. ఓకే, ఆ 3 కూడా ఏమవుతాయంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అనేసి, సో లెట్స్ సీ టు సీ ది హియర్. ఓకే, మనకి 3 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇట్స్ HTML కలెక్షన్స్ h1.message క్లాస్ నేమ్తో వచ్చింది. ఓకే, 0 1 2 3, బట్ ఇట్ రిటర్న్స్ ఏ క్లాస్ 1. క్లాస్లోని ఐడి ఏముందో అది h1.message అంటే ఐడి, ఎలిమెంట్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే డో నాట్ వరీ, అంటే మీరు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. మనం నెక్స్ట్ టైం ఒక క్లాస్ నేమ్ వస్తే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ మెథడ్. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ హియర్?
దీనికంటే అదే కదా సార్ బెటర్. మై నేమ్ది. నో, యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అనేసి. అంటే అన్నీ తెలుసుకోవాలి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క లా యూజ్ చేస్తాం కదా. అర్థమైందన్న? అంటే మనం అన్నీ యూజ్ చేస్తాం. ఏ టైంలో ఎప్పుడు ఏది యూజ్ చేస్తాం. కొన్నిసార్లు క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం, క్లాస్ ఉంటాయి. కొన్నిసార్లు ఐడి యూజ్ చేస్తాం, ఇట్ డిపెండ్స్ అనేసి. ఓకే, అవన్నీ చూసినప్పుడు మీరు అలాగ వెళ్ళేటప్పటికి ద బెస్ట్ క్వీరీ సెలెక్టర్ ఆల్ని యూజ్ చేస్తాం చాలా ఎక్కువగా. అదేంటంటే ఇట్ విల్ గివ్ అస్ ఎవ్రీథింగ్ అనేసి. సో ఇప్పుడు అంటే యూ కెన్ డూ ఇన్ మల్టిపుల్ వేస్ అనేసి. ఓకే, యూ కెన్ డూ మల్టిపుల్ వేస్ అని. సో బట్ డో నాట్ నీడ్ టు బీ వరీడ్ అని. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, జస్ట్ ఇది ఏంటంటే ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ అని, ఇట్స్ ఏ రిక్వైర్మెంట్ టు అండర్స్టాండ్ అని. ఓకే, సో ఇప్పుడు ఆ డివ్ ట్యాగ్లో లెట్స్ సే నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఓకే, రిమూవ్ చేసేసి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక h1 ట్యాగ్ తీసుకున్నాను. h1 ట్యాగ్. ఈ h1 ట్యాగ్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే క్లాస్ ఈక్వల్ టు మెసేజ్. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం రాశానంటే ఫస్ట్ హెడ్డింగ్. ఓకే, సో ఇప్పుడు అది అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ లోపలికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకో డివ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ డివ్కి వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఐడి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి. ఈక్వల్ టు కంటైనర్. ఓకే, ఈక్వల్ టు కంటైనర్. ఇక్కడ నేను మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత h1 క్లాస్ మెసేజ్ ఈక్వల్ టు సెకండ్ హెడ్డింగ్. ఓకే, సో ఇక్కడ సెకండ్ హెడ్డింగ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తాను, సెకండ్ బదులు థర్డ్. ఇదంతా జస్ట్ రాస్తాను మనం. ఓకే, జస్ట్ సింపుల్గా రాస్తాను. ఇప్పుడు ఒకటి గెట్ ఎలిమెంట్ బై ఐడితో ఉంటే నేను ఏం సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, లెట్ వేరియబుల్ నేమ్ కంట్ సంథింగ్ ఇచ్చాను కంటైనర్కి బదులు, డిఓసి అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సారీ, బై ఐడి. ఇక్కడ మనం కంటైనర్. ఓకే, ఇప్పుడు లెట్ ఎంఎస్జి డాట్ ఇక్కడ నేను ఎంఎస్జి ఈక్వల్ టు నేనేం చేశానంటే ఇక్కడ CONT ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ నేను ఈ వేరియబుల్ని ఒక ఆబ్జెక్ట్కి తీసుకున్నాను. దీన్ని ఇక్కడ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్లో ఏముందని ఇప్పుడు మీరు గమనించినట్టుగా అయితే ఎన్ని కలెక్షన్స్ వస్తాయి మనకి. సో నేను దీన్ని దేని ప్రింట్ చేయాలంటే console.log. ఓకే, console.log ఓకే, console.logలో మనం దీన్ని ఇప్పుడు నేను దేన్ని మెన్షన్ చేయాలన్నా, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి, గెస్ చేసి. దీన్ని బట్టి అంటే కొంచెం డీప్గా ఆలోచించండి. ఇక్కడ మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కింద దేన్ని తీసుకున్నాం,
లెట్స్ సి. ఈ 3 వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 వస్తాయి. ఎందుకు 2 వచ్చాయి? మనకి ఎన్ని HTML ఎలిమెంట్స్ వచ్చాయి ఇక్కడ? వీ హ్యావ్ ఓన్లీ 2 HTML ఎలిమెంట్స్ ఇన్ ద కలెక్షన్ h1 డాట్ మెసేజ్ h1. అంటే సో దిస్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ విల్ రిటర్న్ ద collection within the same class name on the document or within the same element. అంటే మనం అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. సో ఇది ఇక్కడ కంటెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ కంటెంట్లో ఏముందంటే కంటైనర్. ఈ కంటైనర్ ఐడిలో ఏమున్నాయి? ఇవి ఉన్నాయి కదా. సెకండ్ అంటే ఇక్కడ మీరు చూసినట్టుగైతే h1 డాట్ మెసేజ్. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే దీన్ని ఒక డాక్యుమెంట్ కింద తీసుకొని అందులో ఏమైతే ఉన్నాయో ఆ కంటైనర్ ఐడిలో ఏమైతే ఉన్నాయో ఆ రెండింటినే తీసుకుంటుంది. ఐ హోప్ ఇట్ మేక్ సెన్స్. ఇఫ్ ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ గో బ్యాక్ అండ్ స్టడీ. ఎనీ క్వశ్చన్స్? సార్ సార్ ఓకే. సో ఇక్కడ మనకి ఈ కంటైనర్లో ఏముందో దీన్ని మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న ఆబ్జెక్ట్లో ఏమున్నాయో దాన్నే తీసుకుంటుంది. సో అది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చింది. One minute guys. Okay, I'm just texting. Okay, so we have 2 methods ikkada, query selector and query selector all. Very important method, very important method. So very important method. Okay, so okay, so there are 2 important methods. Are you guys there? yes sir. Okay, this is very important. Query selector method and ఇంకోటి ఏంటంటే query selector come on all. ఒకటి ఏంటి query selector method, ఇంకోటి ఇక్కడ అండ్ 2 methods ఇవి. ఓకే, సో ఇంకా మనకి ఎన్ని నిమిషాలు? 5 minutes ఉంది. ఈలోపు మనం చక్కగా డెఫినేషన్ చూడొచ్చు. క్వీరీ సెలెక్టర్ మెథడ్, ఓకే, ఇదొకటి. సో ఓకే, the query selector method returns the first element that matches a CSS selector. ఓకే, ఇందులో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో. మీకు ఇందాక చెప్పాను కదా ఫస్ట్ది ఏం చెప్పాను అన్న మీకు, గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్ కూడా ఏం చేస్తుంది, అందులో 5 ఉంటే సేమ్ ఐడి నేమ్తో అది ఏం సెలెక్ట్ చేసుకుంటుంది బై డిఫాల్ట్? అన్నిటినీ సెలెక్ట్ చేసుకోదు. ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. ఐడితో 5 ఉన్నా ఒకటే సెలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్. గో బ్యాక్ టు వీడియో అండ్ వాచ్ అని. అలాగే క్వీరీ సెలెక్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే క్వీరీ సెలెక్టర్ మెథడ్ కూడా ఏం చేస్తుంది,
సో క్వీరీ సెలెక్ట్ మెథడ్ okay, query selector method returns the first element that matches css selector. అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ నేమ్తో 5 ఉన్నాయి అనుకో, 5లో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ దట్ మ్యాచెస్ సిఎస్ఎస్ సెలెక్టర్. రిటర్న్ ఆల్ ద మ్యాచెస్, నాట్ ఓన్లీ ద ఫస్ట్, యూజ్ ద క్వీరీ సెలెక్టర్ ఆల్ ఇన్స్టెడ్. క్వీరీ సెలెక్టర్ ఏం చేస్తుంది, సెలెక్టర్ ఆల్ ఒకటినే సెలెక్ట్ చేయదు. ఇక్కడ ఒకటి ఏదైనా సెలెక్ట్ చేస్తుందంటే మీరు క్వీరీ సెలెక్టర్ మెథడ్ యూజ్ చేస్తే అది ఒకటినే సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు క్వీరీ సెలెక్టర్ ఆల్ అనేది ఏం చేస్తుంది, అన్నీ సెలెక్ట్ చేసేస్తుంది. త్రో ఏ సింటాక్స్ ఎర్రర్ ఎక్సెప్షన్ ఇఫ్ ద సెలెక్టర్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని నిమిషాలు ఉంది ఇక్కడ, మీకు దీన్ని అర్థం చెప్పండి. క్వీరీ సెలెక్టర్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. అది సెలెక్టర్ అయితే క్వీరీ సెలెక్టర్ ఆల్ అంటే అన్నిటిని రిటర్న్ చేసేస్తుంది. తీసుకోండి. ఓకే, సో క్వీరీ సెలెక్టర్ మెథడ్ వచ్చిన తర్వాత, సో క్వీరీ సెలెక్టర్ మెథడ్ ఇక్కడ పి, ఓకే, క్వీరీ సెలెక్టర్ మెథడ్ ఇక్కడ క్లాస్ నేము డాట్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ పీతో ఉంది కాబట్టి అది ఫస్ట్ ఎలిమెంట్. పి ఈజ్ అన్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్తో. ఇందులో అర్థమైపోతే వదిలేండి, క్లాస్ నేమ్. సో అలా ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ విత్ క్లాస్ నేమ్ సెలెక్టర్ డాట్ క్లాస్ ఐఎమ్ ఏ పారాగ్రాఫ్. ఓకే, ఐఎమ్ ఏ పారాగ్రాఫ్ ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు మనం రన్ చేస్తే చూసారు కదా ఫస్ట్ ఎలిమెంట్ అది, ఎందుకంటే సెలెక్టర్ ఒకటే ఉంది కాబట్టి కదా. ఈవెన్ మనకి ఇందాక రెండు ఒకే నేమ్తో ఉన్నాయి, నేను చెప్పాను కదా. 5 ఉన్నా సరే సెలెక్టర్ ఆల్ ఫస్ట్ ఒకటే తీసుకుంటుంది. హోప్ యూ అండర్స్టూడ్ అని. మిగతాది మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్ ఉంటే ఏం చేస్తుందని. సార్ ఇట్ విల్ సెలెక్ట్ ఆల్ అని, అందులో ఏ ఉన్నాయో అన్నిటిని దీన్ని సెలెక్ట్ చేసింది. సో సీ యూ ఇన్ 10 minutes, ఓకేనా. ఓకే సార్. నేను పవన్, నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సెలెక్టర్ ఆల్లో నాట్లోని? కమాన్ పవన్. నీకేం క్వశ్చన్స్ లేవు కదా?